హాయ్ అండి. అటుకుల ఉప్మా పొడి పొడిగా రావాలంటే చూసేద్దామా మరి. ఇప్పుడే చేశాను, వేడి వేడిగా అసలు సూపర్గా ఉంది. అటుకులతోటి ఇంత పొడి పొడిగా ఇట్లా మంచిగా పొడి పొడిగా చాలా బాగా టేస్టీగా అటుకులతోటి చేశాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి ప్రాసెస్ చూద్దామా. ఈజీ. ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం అల్లం తురుము, ఒక ఉల్లిగడ్డ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేయించి, తర్వాత అటుకులు వేసి ఒక 2 గ్లాసులు వేసి కొంచెం దూరగా వేయించి, కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు వేడి నీళ్ళు పోయాలి. చల్లటి నీళ్ళు అస్సలు పోయకూడదు. వేడి నీళ్ళు పోసి మంచిగా మనకి ఎన్ని నీళ్ళు అయితే పడితే అన్ని నీళ్ళు వేసి 5 నిమిషాలు